ఈ వీడియోలో మనం జియోజెబ్రా ఉపయోగించి ప్రిజమ్స్, స్పియర్, సిలిండర్ ఎలా తయారు చేయాలి, వాటి కలర్స్ని ఎలా మార్చాలి అనేది మనం చూద్దాం. ముందుగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేస్తున్నాం. బ్రౌజర్ సెర్చ్ బాక్స్లో జియోజెబ్రా 3D అని టైప్ చేయండి. టైప్ చేసి ఓపెన్ చేస్తే 3D కాలిక్యులేటర్ జియోజెబ్రా అని వస్తుంది. దీన్ని సెలెక్ట్ చేయండి. జియోజెబ్రా 3D కాలిక్యులేటర్ ఇంటర్ఫేస్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మనం ఫస్ట్ వీడియోలో పిరమిడ్స్, క్యూబ్ ఎలా తయారు చేయాలో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మోర్, ఇక్కడ చూడండి టూల్స్, ఈ టూల్స్లో మోర్ క్లిక్ చేస్తున్నాం. మోర్ క్లిక్ చేస్తే ఇంకొన్ని టూల్స్ మనకు ఓపెన్ అయ్యాయి. ఇక్కడ చూడండి, ఈ టూల్స్లో చివరికి వచ్చేయండి. ఇక్కడ సాలిడ్స్, పిరమిడ్, ప్రిజమ్, టెట్రాహెడ్రన్, క్యూబ్, స్పియర్, సెంటర్ అండ్ పాయింట్తో స్పియర్, అలాగే కోన్, సిలిండర్, ఎక్స్ట్రూడ్ టు పిరమిడ్ అండ్ ఎక్స్ట్రూడ్ టు ప్రిజమ్, నెట్ డయాగ్రామ్స్, సర్ఫేస్ ఆఫ్ రెవల్యూషన్ ఇన్ని ఉన్నాయి. ఈ టూల్స్ని ఎలా ఉపయోగించాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో నేర్చుకుందాం. పిరమిడ్ని ఎలా ఫామ్ చేయాలి, క్యూబ్ని ఎలా ఫామ్ చేయాలో కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రిజమ్ని ఎలా ఫామ్ చేయాలో తెలుసుకుందాం. ప్రిజమ్ పైన క్లిక్ చేసాం. ప్రిజమ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఏమని వచ్చింది, సెలెక్ట్ ఎ పాలిగన్ ఫర్ బాటమ్ అండ్ దెన్ సెలెక్ట్ టాప్ పాయింట్ అని వచ్చింది. బాటంలో ఒక పాలిగన్ని సెలెక్ట్ చేసుకోమని అడుగుతోంది. బేస్లో 3 పాయింట్స్ని వరుసగా సెలెక్ట్ చేసి వీటిని జాయిన్ చేసాం. జాయిన్ చేసిన తర్వాత ఈ కర్సర్ని ఇలా పైకి మూవ్ చేస్తే మనకి ట్రయాంగులర్ ప్రిజమ్ రెడీ అయింది. ఓకే, ఈ ట్రయాంగులర్ ప్రిజంలో మనం ఇప్పుడు ఈ ప్లేను ఇవి రిమూవ్ చేసేద్దాం. షో యాక్సిస్ డీయాక్టివేట్ చేసాం. అలాగే షో ప్లేన్ డీయాక్టివేట్ చేస్తే మనకి ట్రయాంగులర్ ప్రిజం రెడీ అయింది. ఈ ట్రయాంగులర్ ప్రిజంని కావాలంటే మనం జూమ్ ఇన్ చేయొచ్చు, అలాగే వీటిని మూవ్ చేయొచ్చు. మూవ్ ఆప్షన్ తీసుకుని ఇక చూడండి ప్రిజం ఎలా ఓపెన్ అయిందో. వీటిని మనం ఎలాగైనా మూవ్ చేయొచ్చు ప్రిజం. అయితే ఇంకా సింపుల్, ఇందాక చెప్పిన విధంగాను మనం ప్రిజంని తయారు చేయొచ్చు. లేదా ప్రిజం తయారు చేయడానికి ఇంకొక సింపుల్ టూల్ చూపిస్తున్నాను చూడండి. ఇంకా అనదర్ సింపుల్ టూల్ ఏంటి? అనదర్ సింపుల్ టూల్ అంటే మనం ఇక్కడ టూల్స్లోకి వచ్చి ఫస్ట్ ఏం చేద్దామంటే రెగ్యులర్ పాలిగన్. ఇక్కడ చూడండి మనం ఇందాక ప్రిజంని సెలెక్ట్ చేసాం. ప్రిజం సెలెక్ట్ చేసి డ్రాగ్ చేయవలసి వచ్చింది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎక్స్ట్రూడ్ టు పిరమిడ్ అండ్ ఎక్స్ట్రూడ్ టు ప్రిజం, ఈ 2 టూల్స్ను ఉపయోగిద్దాం. ఎలాగో చూడండి, రెగ్యులర్ పాలిగన్ని క్లిక్ చేసి ఇక్కడ ఒక 2 పాయింట్స్ సెలెక్ట్ చేసుకుని 2 పాయింట్స్ సెలెక్ట్ చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ సైడ్స్ నేను 9 ఇచ్చాను. నానోగన్. ఓకే, నానోగన్ ప్రిపేర్ అయింది. ప్రిపేర్ అయిన తర్వాత ఎక్స్ట్రూడ్ టు పిరమిడ్ అనే టూల్ని సెలెక్ట్ చేసాం. సెలెక్ట్ చేస్తే ఏమని వచ్చింది, సెలెక్ట్ ఏ పాలిగన్ ఆర్ సర్కిల్ అండ్ దెన్ ఎంటర్ ఆల్టిట్యూడ్ అని వచ్చింది. నేను ఏం చేశానంటే ఈ పాలిగన్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఆల్టిట్యూడ్ అడుగుతుంది. ఇక్కడ ఆల్టిట్యూడ్, మన ఆల్టిట్యూడ్ ఎంత ఇస్తాం, 2 యూనిట్స్ అని ఇద్దాం. ఓకే, చూసారా అలా రెడీ అయిపోయింది. చూసారా, చాలా సింపుల్గా. ఇట్ ఈస్ ఎ నానోగన్ ఈస్ ద బేస్ and it is in the shape of a pyramid, therefore it is a nanogonal pyramid. You can observe this by moving. You see, ఇక్కడ చూడండి 9 sides ఉన్నాయి బేస్కి. ఇట్ ఈస్ ఎ నానోగనల్ పిరమిడ్. దీన్ని చూడండి నేను జూమ్ ఇన్ చేసాం. జూమ్ ఇన్ చేసిన తర్వాత ఇలా కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి నేను సెట్టింగ్స్లోకి వెళ్ళి జూమ్ టు ఫిట్ లోకి వెళ్తే ఇది మళ్ళీ మనకి రీఓపెన్ అవుతుంది. జూమ్ టు ఫిట్ అంటే పేజీకి సరిపడా అది జూమ్ ఇన్ అయింది. చూడండి, ఇట్ ఈస్ ఎ నానోగనల్ పిరమిడ్. ఇప్పుడు అండు చేస్తాను నేను. అండు చేసిన తర్వాత ఆల్రెడీ ఒక నానోగన్ ఉంది మన దగ్గర. ఇప్పుడు ఏం చేస్తున్నా, ఎక్స్ట్రూడ్ టు ప్రిజంలోకి వెళ్దాం.
ఎక్స్ట్రూడ్ టు ప్రిజమ్ని క్లిక్ చేస్తే సెలెక్ట్ ఏ పాలిగన్ ఆర్ సర్కిల్ అండ్ దెన్ ఎంటర్ ఆల్టిట్యూడ్ అని అడిగింది. మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఆల్టిట్యూడ్ అడుగుతుంది. ఆల్టిట్యూడ్ నేను ఈసారి 3 యూనిట్స్ ఇచ్చాను. ఓకే, నౌ యూ సీ యూ కెన్ అబ్జర్వ్ ఎ నానోగనల్ ప్రిజమ్ నౌ. ఇందాక నానోగనల్ పిరమిడ్ వచ్చింది, ఇప్పుడు నానోగనల్ ప్రిజమ్ వచ్చింది. ఓకే, దీన్ని మనం మూవ్ చేయొచ్చు. చూడండి, దీన్ని మనం మూవ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఆల్టిట్యూడ్ 2 అని ఇచ్చాను. ఇక్కడ ఏం చేశానంటే టాప్ని సెలెక్ట్ చేసాం, ఆల్టిట్యూడ్ 2 అని ఇచ్చాను. ఓకే చేసాం. ఓకే చేస్తే చూడండి కింద నానోగనల్ ప్రిజమ్ వచ్చింది, దానిపైన టాప్లో నానోగనల్ పిరమిడ్ వచ్చింది. ఓకే, అర్థమైంది కదా. ఇంకొకటి చేద్దాం. క్లియర్ ఆల్, డోంట్ సేవ్. రెగ్యులర్ పాలిగన్ సెలెక్ట్ చేసాం. గ్రాఫ్ షీట్ పైన ఒక 2 పాయింట్స్, గ్రాఫ్ షీట్ పైన 2 పాయింట్స్ తీసుకున్నాం. నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ 6 అని సెలెక్ట్ చేసాం. ఓకే చేస్తే మనకి హెక్సాగన్ వచ్చింది. హెక్సాగన్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే హెక్సాగనల్ ప్రిజమ్ లోపల హెక్సాగనల్ పిరమిడ్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇక్కడ టూల్స్ ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఎక్స్ట్రూడ్ టు పిరమిడ్, ఫస్ట్ ఎక్స్ట్రూడ్ టు పిరమిడ్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఇక్కడ హెక్సాగన్ సెలెక్ట్ చేసాం. సెలెక్ట్ చేసిన వెంటనే ఆల్టిట్యూడ్ అడిగింది. ఆల్టిట్యూడ్ 3 యూనిట్స్. ఓకే చేసాం. హెక్సాగనల్ పిరమిడ్ ప్రిపేర్ అయింది. ప్రిపేర్ అయిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రూడ్ టు ప్రిజమ్ని క్లిక్ చేయండి. ఎక్స్ట్రూడ్ టు ప్రిజమ్ని క్లిక్ చేస్తే ఇక్కడ సెలెక్ట్ ఏ పాలిగన్ అని వచ్చింది కాబట్టి మళ్ళీ ఇక్కడ ఈ పాలిగన్ని క్లిక్ చేసాం. చూడండి ఇక్కడ పాలిగన్ సెలెక్ట్ అవ్వలేదు. ఇదేం సెలెక్ట్ అయింది? ఈ సైడ్ సెలెక్ట్ అయింది. ఇప్పుడు చూడండి పిరమిడ్ ప్రిపేర్ అయింది, హెక్సాగనల్ పిరమిడ్ ప్రిపేర్ అయింది. ఈ పిరమిడ్ హెక్సాగనల్ ప్రిజమ్ లోపలికి రావాలి అని అనుకుందాం. అప్పుడు ఏం చేయాలంటే పిరమిడ్ రెడీ అయింది కదా, నెక్స్ట్ ఎక్స్ట్రూడ్ టు ప్రిజమ్లోకి వెళ్దాం. అయితే ఇక్కడ ఈ బేస్ని సెలెక్ట్ చేసేటప్పుడు ఇలా ఉండగా బేస్ సెలెక్ట్ చేస్తే ఈ సైడ్స్ మాత్రమే సెలెక్ట్ అవుతున్నాయి. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రూడ్ టు ప్రిజమ్ క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ క్లిక్ చేస్తే ఈ ఫేస్ ఒక్కటే ఓపెన్ అవుతుంది. ఈ ఫేస్ ఒక్కటే సెలెక్ట్ అయితే ఈ ఫేస్ పైన ప్రిజమ్ వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు ఏం చేయాలంటే మూవ్ తీసుకొని మనకు బేస్ని సెలెక్ట్ చేయాలి కాబట్టి ఇలాగ రొటేట్ చేయండి. ఇలా రొటేట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు బేస్ క్లియర్గా కనిపిస్తుంది. బేస్ క్లియర్గా కనిపించినప్పుడు ఇప్పుడు ఎక్స్ట్రూడ్ టు ప్రిజమ్ని క్లిక్ చేసి వచ్చి ఇక్కడ బేస్ని క్లిక్ చేయండి. బేస్ని క్లిక్ చేసి ఆల్టిట్యూడ్ మళ్ళీ ఇందాకట్లాగే 3 యూనిట్స్ ఆల్టిట్యూడ్ ఇచ్చేయండి. ఓకే చేసేయండి. ఓకే చేసేయండి. ఓకే చేస్తే ఇప్పుడు మూవ్ చేసి దీన్ని అప్వర్డ్ డౌన్ ఇలా మూవ్ చేసాం. మూవ్ చేస్తే చూడండి మనకి హెక్సాగనల్ ప్రిజమ్ అండ్ హెక్సాగనల్ పిరమిడ్ రెండు ఒకదాని లోపల ఒకటి వచ్చాయి. ఈ విధంగా మనం తయారు చేయొచ్చు. ఓకే, సెట్టింగ్స్లోకి వెళ్ళాం, షో యాక్సిస్ డియాక్టివేట్ చేసాం, షో ప్లేన్ డియాక్టివేట్ చేసాం. ఇప్పుడు దీన్ని కావాలంటే ఇలా రొటేట్ చేసుకోవచ్చు. అలాగే జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవ్వచ్చు. అలాగే జూమ్ టు ఫిట్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. బేస్ ఫుల్గా కూడా మనకి ఆ సాలిడ్ షేప్ మనకు క్లియర్గా కనిపిస్తుంది. స్టూడెంట్స్ క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే క్లియర్ ఆల్, డోంట్ సేవ్, క్లియర్ ఆల్ చేస్తాం. స్పియర్ అండ్ సెంటర్, స్పియర్ని కూడా ప్రిపేర్ చేయవచ్చు. చూడండి స్పియర్ని కావాలంటే ఇక్కడ ఏమైనా వచ్చింది, సెలెక్ట్ స్పియర్స్ సెంటర్ అండ్ ఎంటర్ ది రేడియస్. స్పియర్ సెంటర్ రెడీ చేసాం, రేడియస్ అడుగుతుంది, రేడియస్ 2 యూనిట్స్ అని ఇచ్చాను. ఓకే చేస్తే అక్కడ మనకు స్పియర్ తయారైంది. అలా కాకుండా ఇది సెంటర్ కానీ తీసుకున్నాం, ఇప్పుడు రేడియస్ అడుగుతుంది, రేడియస్ 2 యూనిట్స్ అని ఇస్తే అక్కడ ఇంకొక స్పియర్ రెడీ అవుతుంది. అలాగే ఇక్కడ సెంటర్ కింద తీసుకున్నాం, రేడియస్ 1 యూనిట్ అని ఇచ్చాను, రేడియస్ ఇస్తే అక్కడ ఒక స్పియర్ తయారవుతుంది. ఇలాగ మనం స్పియర్స్ని కూడా మనం రెడీ చేయొచ్చు. ఇది చూడండి స్పియర్స్ ఎలాగ ప్రిపేర్ అయ్యాయో అర్థమవుతుంది కదా, ఇవి స్పియర్స్. ఓకే, నెక్స్ట్ స్పియర్ తర్వాత కోన్ చూడండి. కోన్ సెలెక్ట్ చేశాను, సెలెక్ట్ ఏ బాటమ్ పాయింట్ అండ్ దెన్ టాప్ పాయింట్ అండ్ ఎంటర్ ది రేడియస్. బాటమ్ పాయింట్ ఆ టాప్ పాయింట్ ఈ రెండు క్లిక్ చేసిన తర్వాత రేడియస్ అడుగుతుంది, రేడియస్ 3 యూనిట్స్ అని ఇచ్చాను. ఓకే చేసాం. ఓకే చేస్తే మనకి కోన్ రెడీ అయింది.
ఓకే, మూవ్. ఇక్కడ ఈ కోన్ యొక్క కలర్స్ కూడా మనం మార్చచ్చు. దాని మీద క్లిక్ చేస్తే ఇక చూడండి ఫిల్ కలర్ వచ్చింది. ఈ కలర్ని మనం ఏ కలర్నైనా మనం ఫిల్ చేసుకోవచ్చు, అలా కలర్ని కూడా మార్చుకోవచ్చు. ఓకే, రిమూవ్. నెక్స్ట్ అలాగే సిలిండర్ని క్లిక్ చేస్తే ఏమైనా వచ్చింది, సెలెక్ట్ 2 పాయింట్స్ అండ్ దెన్ ఎంటర్ రేడియస్. ఇక్కడ ఒక పాయింట్ సెలెక్ట్ చేసాం, ఇదొక పాయింట్ సెలెక్ట్ చేసాం, రేడియస్ అడుగుతుంది 3 యూనిట్స్ అని ఇచ్చాను. ఓకే చేస్తే మనకి ఇక్కడ సిలిండర్ రెడీ అయిపోయింది. ఓకే, ఈ సిలిండర్ లోపల కోన్ని కూడా మనం ఇందాక చూపించినట్టుగా మనం ప్రిపేర్ చేయొచ్చు. ఈ టూల్స్ను ఉపయోగించి 3D సాలిడ్స్ని మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ప్రాక్టీస్ చేయండి. మరొక వీడియోలో సర్కిల్స్ అలాగే 2D షేప్స్, సర్కిల్స్, ట్యాంజెంట్స్, సీక్వెన్స్ ఎలా డ్రా చేయాలి సర్కిల్స్కి, అలాగే వెన్ డయాగ్రమ్స్ని ఎలా ప్రిపేర్ చేయొచ్చు సర్కిల్స్ తోటి, గ్రాఫ్ ఎలా డ్రా చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ అనండి ఆల్.